టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 డిఏలు విడుదల తాజా సమాచారం. దీని గురించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, ఇటీవల సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏ బకాయిలపై ఒక మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ మెసేజ్ ఉద్యోగుల్లో తీవ్ర చర్చకు కొంత గందరగోళానికి కూడా దారితీసింది. అసలు ఆ మెసేజ్‌లోని వాస్తవం ఎంత? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగులకు, పెన్షన్‌లకు రావాల్సిన డీఏ బకాయిలు అసలు లెక్కేంటి? అనే విషయాలను ఇప్పుడు స్పష్టంగా పరిశీలిద్దాము. వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజ్ ఒక పరిశీలన. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెసేజ్ క్రింది విధంగా అయితే ఉంది. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. పెండింగ్ టీఏలు అని పెట్టి జూలై 2023కి గాను 3.64%, అలాగే జనవరి 2024కి గాను 3.64%, జూలై 2024కి గాను 2.73%, జనవరి 2025కి గాను 2.73% అని చెప్పి మొత్తం పెండింగ్ డీఏలు 16.38% అనేది ఉంది. అలాగే ప్రతి నెల 10,000 నష్టం అయితే ఉంది. సో, ఈ మెసేజ్‌ను ఇప్పుడు మనం విశ్లేషణ అయితే చేద్దాము. ముఖ్యంగా ఈ మెసేజ్ అనేది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిందండి. సో, గణాంకాల గందరగోళం. మెసేజ్‌లో పేర్కొన్న 4 డీఏ శాతాలను కలిపితే మనకొచ్చేది 12.74%, 16.38% కాదు. అంటే జాబితాలో చేర్చని అంతకుముందు పెండింగ్‌లో ఉన్న మరొక డీఏ అంటే జనవరి 2023 డీఏని కూడా కలుపుకొని మొత్తం విలువను అయితే తప్పుగా ప్రస్తావించారు. ఇక ఈ మెసేజ్ పాక్షిక సహా సమాచారంతో గణాంకాల దోషంతో అయితే ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కూడా దీన్ని చూసి గందరగోళానికి గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల డీఏ బకాయిల వాస్తవ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సిన డీఏ మరియు డీఆర్ బకాయిల వాస్తవ పరిస్థితి క్రింది విధంగా అయితే ఉంది. ప్రస్తుతం అధికారికంగా పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్‌లు జనవరి 2024కు సంబంధించి 3.64%, జూలై 2024కి గాను 2.73%, జనవరి 2025కి గాను 2.73%. మొత్తం పెండింగ్ డీఏల సంఖ్య 3. సో, మొత్తం పెండింగ్ డీఏల శాతం వచ్చేసి 9.1%. సో, కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రస్తుతం రావాల్సిన మొత్తం డీఏ శాతం 9.1%. గమనిక: కేంద్ర ప్రభుత్వం జూలై 2025కు సంబంధించినటువంటి డీఏని ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ అది కూడా ప్రకటిస్తే ఏపీలో పెండింగ్ డీఏల సంఖ్య 4కు చేరుకుంటుంది. ప్రభుత్వం ముందు ఉద్యోగ సంఘాల డిమాండ్లు. ఏళ్ల తరబడి డీఏ బకాయిలు పేరుకుపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు పలు ప్రధాన డిమాండ్లను ఉంచుతున్నాయి. మొదటిది, తక్షణమే ఐఆర్ ప్రకటించాలి. కొత్త పీఆర్సీ అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతిని ప్రకటించాలి. డీఏ బకాయిల విడుదల. పెండింగ్‌లో ఉన్న 9.1% డీఏ, డీఆర్‌లను వెంటనే విడుదల చేయాలి. పీఆర్సీ కమిటీ. 2 సంవత్సరాలుగా ఆలస్యమవుతున్న 12వ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి నివేదికను సత్వరం అమలు చేయాలి. పాత బకాయిలు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్నటువంటి ఇతర బకాయిలను చెల్లించడానికి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలి. ఇటీవల ఎన్‌జీఓ సంఘం నాయకులు ఆర్థిక మంత్రిని కలిసినప్పుడు త్వరలోనే మంత్రుల కమిటీ వేసి సమస్యలను పరిష్కరిస్తాం. కొన్ని బకాయిలు ఇప్పటికే చెల్లించాం. మిగతావి కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే కేవలం హామీతో కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఉద్యోగులు, పెన్షనర్స్ కోరుకుంటున్నారు.